అరే మమ్మీ ఇంకెంతసేపే, తొందరగా రా, టైం అవుతుంది. బయట దోస్తుగా వెయిట్ చేస్తుంటారు. ఏమైందిరా ఇప్పుడు ఎందుకు అట్లా చూస్తున్నావు? అది కాదు మమ్మీ, బయట దోస్తుగా వెయిట్ చేస్తుంటారు. పోవాలి, బయటకు పోవాలి. తొందరగా డబ్బులు ఇయ్యే, పోతా. ఓ అమ్మో దోస్తులు, నీ దోస్తులే ఉన్నారు. ఆ పుడుపులకు నువ్వు ఏ రోజైతే పైసలు పెట్టడం మానేసో ఆ తర్వాత రోజు నుంచి నేను పట్టించుకోరు. ఇప్పుడు దోస్తులని పైసలు పెట్టి తిరుగుతున్నావు కానీ తర్వాత తెలుస్తుంది నీకు. వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదే, నాతో మంచిగా ఉంటారు. పైసలు ఉన్నప్పుడు అందరు అట్లనే కనబడతారయ్యా. సరే మమ్మీ, వాళ్ళు మంచి వాళ్ళని ప్రూవ్ చేస్తే నువ్వు నాకేమిస్తావు? అవునా, సరే అయితే రోజు నువ్వు అడగకముందే నేను డబ్బులు ఇస్తా. సరే అయితే నువ్వు ఇక్కడి నుంచే చూడు. అరే ఏంద్రాయుడు ఇంతసేపు ఇంకా రాడు? ఎంతసేపు వెయిట్ చేయాలరా ఇంకోసము? వస్తాడేమో, ఆగరా. నీకు చెప్తా, రాత్రి ఇంటికి పోయినా కదా, పోతే ఫుల్ ఆకలి అవుతుంది. మా అమ్మనేమో పొద్దుగల పప్పే పెట్టింది. నాకేం తిరుగు అవుతలేదు, ఏం చేయలేదు తెలుస్తలేదు, మెల్లే తింటున్నా. ఇంకా మా ఇంటి పక్కన ఫుల్ తాగొచ్చిండ్రా. ఇక తాగొచ్చిండు, అరుస్తున్నాడు, పెండ్లాన్ని కొడుతున్నాడు, పిల్లల మీద అరుస్తున్నాడు. నేను ఏమైందని బయటికి ప్లేట్ పట్టుకుని అట్లనే పోయినారా. ఇక అరుస్తున్నాడు. వాళ్ళని చూసుకుంటా నేను మొత్తం తిన్నారా అన్నం, నవ్వుకుంటా తిన్నా నేను. అరే ఇంత గలీజ్గానే ఏంద్రా నువ్వు? వాళ్ళు కొట్లాడుతుంటే నువ్వు నవ్వుకుంటా తిన్నావా? ఏమనుకుంటారా, ఏం లేదారా నీకు? వాళ్ళని కొట్లాడమని నేను చెప్పినారా? నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నా, చాలా డేంజర్గా ఉన్నావురా నువ్వు. అమ్మ, ఇంత కూడా బాధ అనిపించలేదారా? వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు అట్లా నవ్వుకుంటా తింటే ఎట్లుంటది? ఒక్కొక్క రోజు నీకైనప్పుడు తెలుస్తుంది. వాళ్ళు అట్లనే నవ్వుకుంటా చూస్తే నీకు ఎట్లుంటుందో తెలుస్తుంది. తెలివే నాకెందుకైతే అట్లా? ఏమో కొడుక, కర్మ ఏడుకోదు, తెలుస్తుందా? ఏమారా, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఏం లేదురా, మా మమ్మీ డబ్బులు ఇవ్వలేదు, బైక్ లో పెట్రోల్ లేదు. ఇప్పుడు ఎట్లా వాళ్ళనో ఏమో. అవునా, డబ్బులు ఇవ్వలేదా? అవునరా, ఇవ్వలేదు. సరే అయితే నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ కొట్టించి తిరుగుదాంపా. ఏ కాదరా, 50 రూపీస్ కొడితే పోతాము, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బండి దుబ్బుకుంటూనే రావాలి. ఎట్లానా మరి, ఏడుకోదాం ఈరోజు? నాకు అదే అర్థమైతే లేదురా, ఏం చేయాలి ఇప్పుడు? మనం రోజు బండి మీద పోతుంటే ఎంత దూరం పోతున్నాం, ఏడుకోతున్నాం అర్థమైతే లేదు. ఈరోజు నడుచుకుంటూ తిరుగుదాం రా, ఎవడు ఎంత తిరుగుతారో తెలుస్తుంది. అరే నడుచుడు గుడుచుడు అంటే నా వల్ల కాదురా, నేను నడవలేను. మరి ఇంకెట్లా అవుతుంది నడవకుండా అంటే? సరే, నువ్వు గ్రౌండ్ వరకు ఆటోలో రా, మేమిద్దరం నడుచుకుంటూ వస్తాం. అదే నేను ఒక్క ఆటోలో ఏమి నడుచుకుంటూ వస్తే ఎట్లారా? మరి ఉన్న 50 రా, ముగ్గురం రాము. రోజు బైక్ కోసం వస్తుంటా అనుకున్నా, బైక్ లేదన్నా కూడా నడుచుకుంటూ పోదాం అంటుంటారు. డబ్బులు లేవంటే కూడా ఇంత కొంత ఉన్నాయి మా దగ్గర, పోదాం పైకి అలాగా అంటున్నారు. మంచి పిల్లలే ఉన్నారు. వీటి రోజు డబ్బులు ఇవ్వమని అడుగుతుండే, ఇప్పుడేమో నేను అడగకముందే ఇవ్వాల్సి వస్తుంది. ఏమన్నా కానీ ఫ్రెండ్స్ మాత్రం మంచి వాళ్ళు దొరికింటూ ఇంకే. సరే మరి, ముగ్గురం గ్రౌండ్ వరకు నడుచుకుంటూ పోదాం. అదే కదరా చెప్తున్నా, వెళ్ళే పోదాంపా. సరే. అవునరా, నేను రాకముందు మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నాని, వీడిని ఎప్పుడైనా నమ్ముకునేవు కదా, చాలా డేంజర్ గా ఉన్నాడు వీడు. వీళ్ళ ఇంటి పక్కల వాళ్ళు కొట్లాడితే వీడు వాళ్ళని చూసుకుంటా నవ్వుకుంటా తిన్నాడు అంట రాత్రి. అరే చెల్బే, వాళ్ళు కొట్లాడుతుంటారు, ఏమైందని పోయినా అట్లనే ప్లేట్ పట్టుకొని చూసుకుంటా అట్లనే తిన్నా. అయినా అట్టెట్లా తింటారా నువ్వు? వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళని చూసుకుంటా తిన్నావా? అరే మీరేంద్రా ఇప్పుడు అదే పట్టుకున్నారు, మీకు చెప్పి తప్పైంది. అరే కర్ర పడుకొని నీకు చెప్పి తప్పైందిరా నేను. అయినా కానీ నువ్వు పెద్ద సైకోగా ఉన్నావురా బాబు. ఎప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, నీ బిహేవియర్ అర్థం కదరా. ఏంద్రా నువ్వు నన్ను ఇప్పుడు పిక్చర్ లాగా చూస్తున్నాం రా, ఏమో ఇది చేసిన లాగా చూస్తున్నావు, టెర్రరిస్ట్ లాగా.
ఏ సరేలేరా వదిలే వెళ్ళే పోదాంపా ఈయన టైం అవుతుంది ఇట్లా కొట్లాడుకుంటూ పోతే. మరి వానికి చెప్పరా ఫస్ట్ నేనే గెలికింది వాడే గెలికింది కదా. నేనేమన్నదే నువ్వు చేసింది చెప్పినా, నువ్వే కదా నాకు చెప్పింది, నేను చెప్పమని అడిగినా నీకు. అట్లా నారక్కర్య కొడుక, ఇంకోసారి మా నాయన కూడా ఏం చెప్పను లేరా. అడిగి 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 అప్పుడు సావాలి నువ్వు. సరేలే పాప ఇప్పుడు